హలో గైస్, దిస్ ఇస్ బీకే క్రియేషన్స్. ఇప్పుడు మనమైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తాం అనమాట. నేనైతే ముందుగా బాపట్ల నుంచి జర్నీ చేస్తున్నాను. నాకు దగ్గరలో స్టేషన్ బాపట్లే కాబట్టి ఇక్కడ నుంచి మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్దాం అనమాట. చాలామందికి తిరుపతి అనగానే చాలా డౌట్స్ వస్తాయి అన్నమాట. ఎక్కడ స్టే చేయాలి, ఎలా దర్శనానికి వెళ్ళాలి, ఏమేమి మనకి దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏం తెలీదు. సో నేనైతే అక్కడ వెళ్ళి మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. ఇప్పుడు మనమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట తిరుపతి. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా గైస్, మనం అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఒక బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే అక్కడ మనకి ఉచితంగా టికెట్లు ఇస్తారన్నమాట దర్శనానికి. అవి వచ్చేసి మనకు పొద్దున్నే 3:30 నుంచి స్టార్ట్ చేస్తారు. 3:30, 4 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మనకి. మీరైతే ముందుగానే అక్కడికి వెళ్ళిపోతే ఉచితంగా మనకైతే టికెట్లు దొరుకుతాయి అనమాట. అవి తీసుకుని ఇంకా డైరెక్ట్గా మన దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడే పక్కనే మనకైతే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కార్లు, జీపులు అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బస్సు అయితే పర్ పర్సన్కి వచ్చేసి 120 తీసుకుంటారు. ఇప్పుడు మనకి జీపులు అయితే అన్న పర్ పర్సన్కి వచ్చేసి 110 రూపీస్ తీసుకుంటారు. దానికి దీనికి 10 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. సో మీరైతే టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే జీప్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అందరు కలిసి జీప్కి వెళ్ళిపోవచ్చు. గైస్, నేనైతే ఫ్యామిలీతో వచ్చాను. మా బావ వాళ్ళు అయితే మోకాళ్ళపర్వతం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు అటు నుంచి. సో నేనైతే డైరెక్ట్ కొండ మీదకి వెళ్తున్నాను అనమాట. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ ఇస్తారు అనమాట. మనం ఆధార్ కార్డు చూపిస్తే రూమ్స్ ఇస్తారు. సో అవి తీసుకుందాం మనం అయితే పైకి వెళ్ళి. మీకు పైకి వెళ్ళినాక మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఇంకా గైస్, నేనైతే కొండ మీదకి వచ్చేసాను. ప్లస్ 5కి లైన్లో నుంచుంటే 7ంటికి, ఇప్పుడు 7 టైము. ఇప్పుడు బయటకు వచ్చాను అనమాట. నాకైతే ఫ్రీ రూమ్స్ అయితే ఇచ్చారు. సారీ, అవి ఫ్రీ కూడా కాదు. ఒక రూమ్కి వచ్చేసి 50 రూపాయలు పడతాయి అనమాట. మనం 500 అడ్వాన్స్ పే చేయాలి. రిటర్న్లో మనకి ఇస్తారంట అవి 500. మీరైతే గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేయండి. ఫోన్పే ఏదైనా సరే, వేరే వాళ్ళు అయితే ఇవ్వకండి. ఎందుకంటే అవి రిటర్న్ మళ్ళీ దాంట్లో పడతాయంట. 7 days రిటర్న్ అవుతాయంట 500 అయితే మళ్ళీ. సో పర్ రూమ్కి వచ్చేసి 50 రూపీస్ పడతాయి అని చెప్పారు అనమాట. 24 hours సర్వీస్ అయితే ఉంటుంది. రూల్స్ ఏంటంటే సింగిల్ పర్సన్స్కి అయితే ఇవ్వరు, ప్లస్ బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు అనమాట. రూమ్స్ అయితే నాట్ అలౌడ్ అంట. ఓన్లీ ఫ్యామిలీస్ వరకే ఇస్తారనమాట ఇవి డార్మెంటరీస్ అనేవి. ఇక్కడ మనకి కొండ మీదే ఉంటాయి, అన్ని సరౌండింగ్లో ఉంటాయి అనమాట ఇవైతే. ఇప్పుడైతే నేను ప్రజెంట్ రూమ్కి వచ్చాను. చూడండి ఎలా ఉందో రూమ్ అయితే చూపిస్తాను మొత్తం మీకు.
సూపర్ ఉన్నాయి బ్రో. రూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 50 రూపాయల్లో మనకి 24 hours సర్వీస్లో వచ్చే రూమ్స్లో చాలా బెటర్ అనిపించింది. కాకపోతే నాకు అర్థం కాదంటే 500 స్కీమ్ ఏందో నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఈ 500 ఇచ్చి మళ్ళీ రిటర్న్ మనకి ఇవ్వడం ఎందుకు నాకైతే తెలియదు అది. సో ఓకే చూద్దాం 500 పడతాయో లేదో మనకైతే తెలీదు, పడతాయని చెప్పారు. ఓకే నేనైతే మా బావాల కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో నేను ఇదంతలో ఫ్రెష్ అయిపోయాను. నాకు దర్శనం టికెట్ వచ్చి 2ంటికి ఉంది, మా బావ వాళ్ళకి 6ంటికి వచ్చిద్దాం అనుకుంటా. ఐ థింక్ చూడాలి, ఎందుకంటే వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు చెప్పారంట 6కి వచ్చిద్దామని. సో మనమైతే ఇంకా మెల్లగా లాగిద్దాం. మా బావలు వచ్చేలాగా మనమైతే ఫ్రెష్ అయిపోయి ఒక నిద్రగడ ఇస్తామన్నమాట. ఇక మనమైతే జస్ట్ ఫర్ అట్లా బయటకు వచ్చాము ఎట్లా ఉందో చూద్దామని. ఇంతలోగా మా బావ వాళ్ళు అయితే వస్తున్నారంటే ఫోన్ చేశారు. సో వాళ్ళకైతే లొకేషన్ చెప్పాను. ఇక వాళ్ళు రావటం, మన రూమ్ ఇచ్చేసేయడం, రూమ్కి మనం దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. దర్శనం అయితే మాత్రం యాంగిల్స్ ఆన్ ద వేలో సూపర్గా జరిగిందనమాట. అయితే దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వచ్చి అలా ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంతలో స్వామివారిని ఊరేగిస్తున్నారు. సో ఇంకా మనం కూడా అక్కడే వెయిట్ చేసి స్వామివారి ఊరేగింపు అయితే చూసాము. మీకు కూడా చూపిస్తాను చూడండి. మనకి టీటీడీ ప్రవచనాలు వచ్చేసి ఇక్కడే చెప్తున్నారు అనమాట. మనకి లైవ్ టెలికాస్ట్ అయితే అవుతుంది ఇక్కడ. మనకి చూడండి, మీకు చూపిస్తున్నా ఎట్లా ఉందో. గైస్ ఫైనలీ నాకు దర్శనం అయితే అయిపోయింది. చెప్పాను కదా మీకు, మీరైతే ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళవచ్చు. స్టార్టింగ్లో దర్శనానికి అయితే మనకి టికెట్ అయితే రైల్వే స్టేషన్ ఎదురే ఇస్తారనమాట. ఇంకొచ్చేసి మనకు అక్కడికి 4:30 కల్లా లైన్లోకి వెళ్ళిపోండి. ఆల్మోస్ట్ ఉంటారు, ఫుల్ అయిపోయి ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఎర్లీకి వెళ్తే మీకు కొంచెం ఎర్లీగా దొరుకుతాయి టికెట్స్. మీకు టికెట్ ఇచ్చిన వెంటనే దాని మీద తెలుస్తుంది మీకు, అంటే ఏ టైంలో మీరు దర్శనానికి వెళ్ళొచ్చో తెలిసిపోద్ది. సో మీరు ఇంకా డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవడం, ఇంకా స్టేయింగ్ రూమ్స్ తీసుకోవడం 50 రూపీస్ అంటారు. సో 500 ఎక్స్ట్రా పే చేసుకుంటారు. అవి 7 days రిటర్న్ అవుతాయి అంటారు. సో 50 రూపీస్ పే చేసి తీసుకోండి. ఫ్యామిలీతో ఉంటారు, కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పిన కదా. బ్యాచిలర్స్కి అండ్ సింగిల్ పర్సన్కి అయితే నాట్ అలౌడ్ అంటారు రూమ్స్ అయితే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తా.